నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగ భాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవటం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. పక్షవాతం రావటానికి హై బీపీ, షుగర్ మొదలుకొని పొగ, మద్యం వంటి వ్యసనాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ ముప్పు కారకాలపై అవగాహన పెంచుకోవటం, పక్షవాతం వచ్చిన వెంటనే సత్వర వైద్యం తీసుకోవటం చాలా అవసరమని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మనిషిని జీవత్వంలా మార్చేసే పక్షవాతం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్య లాంటిదే. ఇళ్లల్లో నీళ్ల గొట్టాల్లానే మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. గుండెపోటు, క్యాన్సర్ల తర్వాత ప్రాణాలను కబళిస్తున్న మూడవ అతిపెద్ద సమస్య పక్షవాతమే. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తున్న అతిపెద్ద సమస్య ఇది. స్ట్రోక్, బ్రెయిన్ అటాక్, పక్షవాతం. మెదడులో ఇది సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుంది ఈ ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. పక్షవాతం లేదా పెరాలసిస్ అంటే బ్రెయిన్ అటాక్. ఎలాగైతే హార్ట్ అటాక్ హార్ట్కి వస్తుందో, ఈ పెరాలసిస్ అనేది బ్రెయిన్ అటాక్. మెదడులో రక్తనాళాలు క్లాట్ అయితే దానికి సప్లై చేసే బ్రెయిన్ దెబ్బతిని పక్షవాతం సంభవిస్తుంది. దీన్ని చాలామంది గుర్తించలేక స్ట్రోక్ అనగానే హార్ట్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. హార్ట్ అటాక్ ఎంత తీవ్రమో, ఎంత సీరియస్సో, బ్రెయిన్ అటాక్ అంతకంటే ఎక్కువ తీవ్రము, ఎక్కువ సీరియస్. దీని గురించిన అవగాహన లోపం మూలంగా చాలామంది దీని బారిన పడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం సంభవిస్తోంది 25 సంవత్సరాలు దాటిన తర్వాత. పక్షవాతం అనేది జనరల్గా పెద్ద వయసు వాళ్ళకి వస్తుంది, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరియు దీనికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హై బీపీ, హైపర్ టెన్షను, షుగరు, బ్లడ్ షుగరు, స్మోకింగు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం, ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యం, మరియు కొన్ని గుండె జబ్బుల, ఉదాహరణకి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే అస్తవ్యస్తంగా కొట్టుకునే కనుక కండిషన్ ఉంటే వీరందరికీ కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా మనకి ఇండియన్స్లో మన జెనెటిక్గా కూడా మనకి పక్షవాతం ఎక్కువగా సంభవిస్తుంది, చిన్న వయసులో కూడా సంభవిస్తుంది. వెస్ట్రన్ దేశాల కంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుగా వస్తున్నాయి మనకి. మన దేశంలో 40 ఏళ్ల లోపు వాళ్ళు కూడా చాలామంది దీని బారిన పడుతున్నారు. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్ అని చెప్పాను కదా, మెదడులో రక్త ప్రసారణ తేడా. ఒక రకం ఏంటంటే క్లాట్ అయిపోవటం. ఆ క్లాట్ అయిపోతే దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. అది 85% మందిలో అది ఉంటుంది. 15% మందికి హెమరేజిక్ స్ట్రోక్ లేదా ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటారు. నరాలు చిట్లి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ రెండు కూడా సీరియస్ టైప్ ఆఫ్ పెరాలసిసే. ఎక్కువగా సంభవించేది ఇస్కీమిక్ స్ట్రోక్. సో పక్షవాతం ముఖ్యంగా 2 రకాలు. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్ అని చెప్పాను కదా, మెదడులో రక్త ప్రసారణ తేడా. ఒక రకం ఏంటంటే క్లాట్ అయిపోవటం. ఆ క్లాట్ అయిపోతే దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. అది 85% మందిలో అది ఉంటుంది. 15% మందికి హెమరేజిక్ స్ట్రోక్ లేదా ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటారు. నరాలు చిట్లి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ రెండు కూడా సీరియస్ టైప్ ఆఫ్ పెరాలసిసే. ఎక్కువగా సంభవించేది ఇస్కీమిక్ స్ట్రోక్. పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా రావచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి రక్త సరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్త సరఫరా అందదు. దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇక రక్తపోటు పెరగడం వల్ల కానీ, లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్ర సమస్యలు తలెత్తడం వల్ల కానీ మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లినప్పుడు అక్కడ రక్తం గడ్డకడుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇక పక్షవాతం రావడానికి ముందు దాని తాలూకు అనుమానిత సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తాయి. ఉన్నట్టుండి ముఖం, కాలు, చెయ్యి మొద్దుబారడం, ఒంట్లో ఒకవైపు బలహీనంగా పట్టుతప్పుతున్నట్టు అనిపించడం, ఉన్నట్టుండి మాట తడబడటం, అంతా అయోమయంగా అనిపించడం, ఉన్నట్టుండి చూపు తగ్గడం, నడక కష్టంగా మారడం, తల తిరుగుతున్నట్లుగా ఉండడం, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే అనుమానిత సంకేతాలే అంటారు డాక్టర్లు. స్ట్రోక్
అవేర్నెస్ చాలా అవసరం. ఎందుకంటే స్ట్రోక్ దేశంలో 2వ వ్యాధి. దానివలన ఎంతమంది తన జీవనోపాధిని కోల్పోతున్నారో అది మనం ఊహించలేమన్నమాట. అంతది అది అన్ని రకాల ఏజ్ల్లోనూ వస్తుంది. ఇండియాలో అదైతే ముఖ్యంగా 35, 40, 45 సంవత్సరాల్లో ఎక్కువ వస్తుంది. బికాస్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది ఇండియాలో. ఇది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్, అండ్ స్మోకింగ్ అండి. సిగరెట్లు తాగడం, చుట్టు తాగడం, తంబాకు యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఉంటే కనుక ఎథెరోస్క్లెరోసిస్ అనేది బ్లడ్ వెసల్స్లో చేరుకుని బ్లడ్ వెసల్స్లో బ్లడ్ క్లాట్స్ చేసి దానివలన బ్రెయిన్కి రక్త ప్రసారం ఆఫ్ చేసి అది పక్షవాతం కింద వస్తుంది. ఇప్పుడు టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ పెరాలసిస్, పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు అంత తొందరగా కోలుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి కనుక పూర్తిగా ఇవాల్వ్ అయితే చాలా నర్వ్ సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. దానివలన ఒక 3 గంటల సేపు లేట్ అయిందనుకోండి, ఆ మనిషి 30 ఏళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడు. సో చాలా చాలా తొందరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి తన పనులు తాను చేసుకోలేడు, అందరికీ ఒక భారంగా తయారవుతాడు. ఇది కనుక యంగ్ ఏజ్లో కానీ 30-40 ఏళ్ళు వస్తే కనుక ఇంకా మీరు ఆలోచించవచ్చు వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో ఇది చాలా అత్యవసరమైనది. ఎందుకంటే ఒకటేమో ప్రైమార్డియల్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ప్రివెంట్ చేయాలి. ప్రైమరీ అంటే మనం అంతటా మనం జీవన స్టైల్ని మార్చుకుని సిగరెట్ స్మోకింగ్ మానేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్ చేసుకుని అండ్ బ్లడ్ ప్రెషర్ కనుక స్క్రీనింగ్లో కనుక తెలిస్తే 30 ఏళ్ళు 35 ఏళ్ళలో సరిగ్గా చూపెట్టుకుని బ్లడ్ ప్రెషర్ ఉంటే సరిగ్గా మందులు వాడి జీవన స్టైల్ని మార్చుకుని సరి అయిన పదంలోకి వెళ్తే స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. గుండెపోటులాగే పక్షవాతం కూడా ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో, మనిషిని ఎలా కుప్పకూలుస్తుందో చెప్పలేం. అయితే పక్షవాతం రావటానికి ముందు మనకు కొన్ని అనుమానిత సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. బీపీ బాగా పెరిగిపోవటం, ఊపిరి కష్టంగా మారటం, వాంతి అవుతున్నట్లుగా ఉండటం, శరీరం అంతా తూలిపోతున్నట్లుగా ఉండటం, మాట తడబడటం, చూపు మసకబారడం, ఇవన్నీ పక్షవాతం తాలూకు సంకేతాలే అంటారు డాక్టర్లు. కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించినట్లే కనిపించి తగ్గిపోతూ ఉంటాయి. పక్షవాతం తాలూకు మరిన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతానికి సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారిన పడక తప్పదు. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించవచ్చు. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోవడం లేదా మెదడులోకి రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం వస్తుంది. సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడడం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతుంటుంది. అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు, కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్నే ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అని, వాడుకలో TIA అని పిలుస్తారు. పక్షవాతం తాలూకు లక్షణాలు కొద్దిసేపు మాత్రమే ఉండి ఆపై తగ్గిపోవడంతో చాలామంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నారు. నిజానికి ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ లక్షణాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పక్షవాతం తరహా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మెదడును స్కాన్ చేస్తే సమస్య బయటపడుతుంది. TIA అయితే రక్తం గడ్డకట్టకుండా చూడడానికి డాక్టర్లు ఆస్ప్రిన్, క్లోపిడెగ్రల్ వంటి మందుల్ని ఆరంభిస్తారు. TIA విషయంలో ఇలా ముందే జాగ్రత్త పడితే అది పక్షవాతానికి దారితీయకుండా నివారించుకోవచ్చు. స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది వ్యాధి ఉంది. అండ్ స్ట్రోక్ ఎందుకు అంటారు? బికాజ్ విదిన్ సెకండ్స్ డిస్ట్రక్షన్ వస్తుంది. అంటే విదిన్ సెకండ్స్ పక్షవాతం వస్తుంది. కాలు చేతులు పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, హోల్ వరల్డ్ చేంజెస్, ప్రపంచం చేంజ్ చేస్తుంది ఆ మనిషిలో. సో ఇది అవగాహన చాలా ఇంపార్టెంట్ ఉంది. కారణాలు అని అందరికీ తెలుసు. షుగర్ వల్ల, బీపీ వల్ల, స్మోకింగ్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ నడవలేకపోవటం పేషెంట్స్కి అట్లా వస్తుంది. సో ఈ స్ట్రోక్ గురించి కొన్ని లక్కీ పేషెంట్స్కి అప్పుడు వార్నింగ్స్ కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి కాదు, కొన్ని లక్కీ పేషెంట్స్కి 15-20% పేషెంట్స్కి వార్నింగ్స్ వస్తుంది వచ్చిన ముందు. ఆ వార్నింగ్ సిమ్టమ్స్కి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ ఆర్ TIA అంటారు. TIAలో ఏమవుతుంది, కొన్ని సిమ్టమ్స్ ఉంటుంది 4 minutes వరకు, 5 minutes వరకు, తర్వాత తగ్గిపోతుంది. ఏ సిమ్టమ్స్ ఉంటుంది? స్ట్రోక్ లాగా సిమ్టమ్సే ఉంటుంది. సడన్గా మాట పోవచ్చు, బట్ విదిన్ 2-3 minutes మళ్ళీ వస్తుంది. సడన్గా కాలు చేతులు పడిపోవచ్చు, సడన్గా ఓన్లీ 1 hand, ఒక చేయి మాత్రమే వీక్ ఉండొచ్చు. సో ఏమవుతుంది, చాలా జనరల్ ఫిజిషియన్స్ నెగ్లెక్ట్ చేస్తారు.
కొన్నిసార్లు పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే రికవరీ వస్తుంది. రికవరీ ఉన్నప్పుడు పేషెంట్స్ కొంచెం లైట్గా తీసుకుంటున్నారు. కొన్నిసార్లు జస్ట్ గిడినెస్ వస్తుంది, మైల్డ్ గిడినెస్ ఉంటుంది, పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, బై ఈవినింగ్ 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మ్యాసివ్ స్ట్రోక్ వస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఆపర్చునిటీ మిస్డ్. ఒక అవకాశం ఉంది స్ట్రోక్ రాకుండా కోసం అదే మిస్ చేస్తున్నారు పేషెంట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. పక్షవాతం వచ్చినప్పుడు తొలి 4-5 గంటలు చాలా కీలకం. ఈ గోల్డెన్ అవర్స్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకురాగానే ముందుగా మెదడుకి సిటీ స్కాన్ తీసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ TPA ఇంజెక్షన్ మొదలుపెట్టేస్తారు. దీన్ని 3 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్ని ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు CT యాంజియోగ్రామ్లో పూడికను చూస్తూ నేరుగా పూడిక వచ్చిన చోటే మందుల్ని వదులుతారు. దీంతో పూడికలు చాలా వరకు కరిగిపోతాయి. ఒకవేళ అది విఫలమైతే MERCI లేదా పెనంబ్రా వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్త సరఫరా ఆరంభమవుతుంది. దీన్ని పక్షవాతం వచ్చిన 6 నుంచి 8 గంటల వరకు చేసే అవకాశం ఉంటుంది. పక్షవాతానికి వాళ్ళ థాంబ్రెక్టమీ వంటి సరికొత్త చికిత్సలు సైతం అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్ చేయాలంటే మనకి సిటీ స్కాన్ అవసరం. సిటీ స్కాన్ లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ని ట్రీట్ చేయకూడదు. 2 రకాల పక్షవాతాలు ఉంటాయి, ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ దానికి పడదు. వీ హ్యావ్ టు ముందు రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి సిటీ స్కాన్ చేస్తాము. చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ వితిన్ మినిట్స్ 30 మినిట్స్ లేదా 60 నిమిషాల్లో ఆ మందు ఇచ్చేయాలి. గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ బ్రెయిన్కి కూడా ఉన్నది. గోల్డెన్ అవర్ అంటే ఎంత టైంలో అయితే మనము మందు ఇస్తే బ్రెయిన్ రక్షించగలుగుతామో దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. ఎందుకు త్వరగా స్పందించాలంటే మళ్ళీ ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్స్ చనిపోతాయి. మెదడు కనుక రక్త ప్రసారణ ఆగితే ప్రతి మినిట్, ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ అంటాం. అందుకని 20 లక్షల న్యూరాన్స్ చనిపోతాయి. వాటి మళ్ళీ తీసుకురాలేము వెనక్కి. వితిన్ ద టైం కనుక మనము దాన్ని రికవర్ చేయగలిగితే, బ్లడ్ సప్లైని రెస్టోర్ చేయగలిగితే వాటిని రక్షించగలుగుతాము. అందుకని త్వరగా స్పందించి వీలైన తొందరగా. అండ్ ఇంకోటి చెప్పాను కదా, పేషెంట్ని గుర్తించాలి, దాన్ని వెంటనే స్పందించాలి, వెంటనే దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు మొదటి గంట లోపల మనం సిటీ స్కాన్ చేసి జబ్బు నిర్ధారించి వాళ్ళ కన్సెంట్ తీసుకొని క్లాట్ బస్టర్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నిర్దిష్టమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ క్లాట్ కరిగించే మందుల్ని క్లాట్ బస్టర్ డ్రగ్స్ అంటారు. అది కనుక మనం ఇవ్వగలిగితే ఇంజెక్షన్ని చాలామందిని నిర్వీర్యం అవ్వకుండాను, ప్రాణహాని లేకుండాను మనం కాపాడవచ్చు. దీనికి ఇంపార్టెంట్గా అందరూ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ జబ్బు వచ్చినప్పుడు దాన్ని ముందర గుర్తించాలి. ఎలా గుర్తించాలి అంటే అందరూ ఒక క్యాంపెయిన్ చేయాలి. ఫాస్ట్, FAST అంటే ఎవరికైనా సడన్గా ముఖంలో పక్కకు వెళ్ళిపోయి ఫేస్ డీవియేషన్ అంటారు దాన్ని. తర్వాత చేతిలో కానీ కాళ్ళలో కానీ వీక్నెస్ వచ్చి అంటే ఆర్మ్ వీక్నెస్. స్పీచ్ ఏమిటంటే కొంచెం తొత్తలాడడం, సరిగ్గా మాట్లాడకపోవడం చేస్తే వెంటనే గుర్తించి వాళ్ళని ఎక్కడైతే స్ట్రోక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అక్కడికి వెంటనే చేర్చాలి. ఎందుకంటే 4 గంటల 30 నిమిషాల లోపులో కనుక ఒక రకమైన ఇంజెక్షన్, అది దాని పేరు ఆల్టిప్లేస్, రికాంబినెంట్ టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ఇంజెక్షన్ వెయిన్ ద్వారా ఇస్తే కనుక బ్లడ్ క్లాట్ అమాంత కరిగిపోతుంది. ఒకవేళ మనం అది కనుక గుర్తించలేక లేట్ అయితే దానికి కూడా ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్యాథెటర్ వేసి ఆ బ్లడ్ క్లాట్ని మనం బయటకు తీసేయచ్చు. దీన్ని ఎండోవాస్కులర్ థెరపీ అంటారు. ఇది కూడా 24 గంటల దాకా సాధ్యమవుతుంది. కానీ దీంట్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే టైం ఈజ్ బ్రెయిన్. మనకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే మెడిసిన్ ద్వారా ఇవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వటం. వీటన్నిటితోనూ మనకి స్ట్రోక్ బెనిఫిట్ ఓన్లీ అప్ టు 30% ఉంటుంది. సో మిగతా 70% మంది పేషెంట్లో ఈ ఇంజెక్షన్ బెనిఫిట్ రాకపోతే చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది థ్రాంబెక్టమీ. థ్రాంబెక్టమీ అనేది కాలు దగ్గర నుంచి కానీ మన చేతి దగ్గర నుంచి కానీ ఒక చిన్న క్యాథెటర్ని బ్రెయిన్ ఏ నర్వ్ అయితే బ్లాక్ అయిందో దానిలోకి పంపించి అక్కడున్న బ్లాక్ని క్లియర్ చేయడానికి, అక్కడున్న క్లాట్ని రిమూవ్ చేయడానికి, అవసరాన్ని బట్టి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ ఏదైతే హార్ట్లకు చేస్తుంటామో ఇంచుమించు అవే టెక్నిక్స్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా చేస్తుంటాం. మనకి ఈ మెడిసిన్ ద్వారా ఈ థ్రాంబోలైటిక్ ట్రీట్మెంట్కి ఉన్న లిమిటేషన్స్ 4.5 అవర్స్లోనే ఇవ్వాలి. బెనిఫిట్ ఉండేది కూడా అప్ టు 30% వాళ్ళు. 4.5 అవర్స్ కనుక దాటిపోయి వచ్చిన స్ట్రోక్ పేషెంట్స్ అందరికీ
థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ మనకి పెరాలసిస్ వచ్చినప్పుడు 24 అవర్స్ వరకు కూడా మనకి చేసే బెనిఫిట్ కూడా ఉంది కరెంట్ ఎవిడెన్స్ పరంగా. ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో థ్రాంబోలైటిక్ ఇవ్వటం, థ్రాంబెక్టమీ చేయటం, వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన పరంగా ఎర్లియర్ ద బెటర్ ట్రీట్మెంట్ అందించాలి. ఎంత ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా థ్రాంబోలైటిక్ ఇవ్వటం, వాళ్ళకి థ్రాంబోలైటిక్ వల్ల బెనిఫిట్ వస్తుందా రాదా డిసైడ్ చేసి థ్రాంబెక్టమీ చేసేయటం. ఇవి చేస్తేనే మనకి పెరాలసిస్ నుంచి కంప్లీట్ క్యూర్ వచ్చేది. కరెంట్ మనకి ఏహెచ్ఏ స్లోగన్ కూడా స్ట్రైక్ అవుట్ స్ట్రోక్, లీవ్ నో స్ట్రోక్ బిహైండ్ అనే దానికి ఈ థ్రాంబెక్టమీ అనేది షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ స్ట్రోక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. పక్షవాతానికి సకాలంలో సరైన వైద్యం తీసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను అమూల్యమైనదిగా చెబుతారు డాక్టర్లు. ఈ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుకొని వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ఫలితాల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. అయితే పక్షవాతానికి ఓవైపు చికిత్సతో పాటు మరోవైపు రీహాబిలిటేషన్ కూడా ముఖ్యమే. పక్షవాతానికి చికిత్స, రీహాబిలిటేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం బారిన పడ్డవారు సకాలంలో సరైన చికిత్సతో 6 నెలలలోపు చాలా వరకు కోలుకుంటారు. ఆ తర్వాత కోలుకోవటం నెమ్మదించినా అది కొనసాగుతూనే ఉంటుంది. పూర్తిగా కోలుకోవటానికి 2 ఏళ్లు పట్టవచ్చు. అరుదుగా కొందరు 5 నుండి 10 ఏళ్ల తర్వాత కూడా కోలుకుంటారు. అయితే పక్షవాతం వల్ల చాలా మందిలో మాట, నడక, చూపు, జ్ఞాపకాలు, ఆలోచనలు ఇలా ఏదో ఒక దానిలో కొద్దిపాటి వైకల్యం మిగిలిపోవచ్చు. దెబ్బతిన్న అవయవాలతో పూర్తి సామర్థ్యంతో పనిచేయటం తక్కువ. ఎంతో కొంత లోపం కనబడుతూనే ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను బాగా తగ్గించుకునేందుకు ఫిజియోథెరపీ చికిత్స అత్యంత కీలకం. దీనిలో శరీరం బలహీనంగా ఉందా, మాట్లాడలేకపోతున్నారా, కదలలేకపోతున్నారా, ఇలా ప్రత్యేక అంశాల మీద దృష్టి పెట్టి వాటిని పునరుద్ధరించేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటివి ప్రత్యేకంగా ఇస్తారు. ఇక పక్షవాతం అనేది మళ్లీ వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకర సమస్య. కాబట్టి నివారణ కోసం ముప్పు కారకాలపైన అవగాహన పెంచుకోవడం, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పేషెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత 30% పేషెంట్స్కి కంప్లీట్ రికవరీ వస్తుంది. మిగతా 70% పేషెంట్స్కి కొన్ని డిసేబిలిటీ వస్తుంది. నడవలేకపోతారు, మాట్లాడలేకపోతారు. అదే స్లోలీ రావడానికి అవకాశం ఉంది. రిహాబిలిటేషన్ వల్ల పేషెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు, ఫిజియోథెరపిస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, స్టార్టింగ్లో సపోర్ట్ చేస్తారు. పేషెంట్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఉంది, ఆ టైంలో శక్తి లేదు. సో పేషెంట్స్కి కాలు పట్టుకొని, చేయి పట్టుకొని రిహాబిలిటేషన్ ఎక్స్పర్ట్స్ అంటే ఫిజియోథెరపిస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ రిహాబిలిటేషన్ రకరకాల టైప్స్ ఉన్నాయి. ఫిజికల్ థెరపీ ద్వారా మస్కులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్పీచ్ థెరపీ ద్వారా స్పీచ్ వస్తుంది మెల్లిగా. ఒకటే రోజు రావటం లేదు. ఇట్స్ ఎ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. స్లోలీ. ఒక స్ట్రోక్ అయిన తర్వాత 3 months to 1 year పడుతుంది సార్ స్లోలీ. బట్ రిహాబిలిటేషన్ ద్వారా డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి లేటెస్ట్ ఇప్పుడు కాగ్నిటివ్ రిహాబిలిటేషన్ ఉంది. స్ట్రోక్ పేషెంట్స్కి థింకింగ్ కూడా వీక్ ఉంటుంది, మెమరీ కూడా వీక్ ఉంటుంది, రికగ్నిషన్ కూడా వీక్ ఉంటుంది. చాలాసార్లు కలర్స్ చెప్పలేకపోతారు, థింకింగ్ స్లోగా వస్తుంది. దానికోసం ఒక కొత్త సబ్జెక్ట్ ఉంది, కాగ్నిటివ్ రిహాబిలిటేషన్. దానివల్ల పేషెంట్స్కి మెమరీ ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంది. సో రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది సార్. స్ట్రోక్ పేషెంట్స్కి చాలాసార్లు స్టిఫ్నెస్ ఉంటుంది, అదే కామన్. స్ట్రోక్ పేషెంట్స్ ఇలా ఇది చేతులు జస్ట్ టైట్ అయి నడుస్తున్నారు, ఆర్ లెగ్స్ చాలా స్టిఫ్ ఉంది. అలా పేషెంట్స్కి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు. బోటాక్స్ ఇంజెక్షన్స్ ద్వారా కొంచెం లూజ్గా ఉండి ఫిజియోథెరపీ సులభంగా వస్తుంది. కొన్ని మెషిన్స్ ఉంది, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ద్వారా బ్రెయిన్కి మ్యాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ కరెంట్ ఇస్తారు. దానివల్ల కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డయాబెటీస్ గురించి, వెయిట్ లాస్ గురించి ఒక చిన్న సూత్రం చెప్పదలుచుకున్నాను. మీరు భోజనాన్ని తగ్గించాలి. బ్రౌన్ రైస్ తింటే ఒళ్ళు ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అది కూడా మీరు లిమిట్గా తినాలి. తర్వాత 150 గ్రాములు పప్పు, 150 గ్రాములు కూర, 30 గ్రాముల అన్నంతో పొద్దున్న సాయంత్రం తిని షుగర్ వదిలేసి నెయ్యి తగ్గిస్తే ఒక 3 నెలల లోపల మీకు చాలా బాడీలో మార్పులు వస్తాయి. షుగర్ కంట్రోల్ కూడా బాగా ఉంటుంది. దీనికి తోడుగానే మీరు యోగా చేస్తే సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయండి. సూర్య నమస్కారాలు 2, 3, 4 రోజుకి మినిమం 24 చేసి అప్పుడు మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మనిషిని జీవోత్సవంలా మార్చే పక్షవాతాన్ని నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ముప్పు కారకాలైన హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి.
ఒంట్లో నీటి శాతం తగ్గడం, బొజ్జ పెరగడం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. రోజూ తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇక పక్షవాతం వచ్చినా సరే తొలి 4-5 గంటల్లో తగిన వైద్యం పొందగలిగితే చాలు. పక్షవాతం దుష్ప్రభావాలను చాలా వరకు నివారించుకోవచ్చు. కాళ్ళు చేతుల్ని చచ్చుపడేలా చేసి నోటి మాటను కట్టిపడేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి ముప్పు కారకాలను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకొని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.